ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఈ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మా సింబల్ విద్యుత్ సింబల్ అనమాట. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, అందరి కోసం పోరాడుతున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ 2000 రద్దు చేయాలి, పెద్ద పెద్ద అంతా పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి హైదరాబాద్ లో. నేను గెలిస్తే ఒక లంచం తీసుకోకుండా పని చేస్తాను రాశాను. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంది కదా, అలాంటి ఎన్టీఆర్ హాస్పిటల్ పెంచుతూ పెద్ద రాశాను. నకిలీ విత్తనం లేకుండా ఏదైతే మనకి రైతు మార్కెట్ అవి పెంచుతాను రాశాను. 28 పాయింట్లు రాశాను ఎందుకని. ఇప్పుడు ఈ హోటల్ నడిపించుకోకండి. ఇలాంటి హోటల్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ బ్యాంక్ నుంచి కానీ ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తానని చెప్పి 22 పాయింట్లు కూడా రాశాను. చూడండి, చదవండి. మాలాంటి వ్యక్తి కూడా ఒక అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మేము మార్పు తీసుకురాగలుగుతాం. రైతుల కోసం, పేదల కోసం, అందరి కోసం నకిలీ విత్తనాలు నియోజకవర్గం లేకుండా ప్రాథమిక రాశాను. పెంచిన రైతు మార్కెట్ ఇంకా పెంచడం రాశాను. రైతుల కోసం, పేదవాళ్ళ కోసం, కార్మికుల కోసం, అందరి కోసం ఇది రాశాను. బాగా చూడండి, చదవండి, విపరీతంగా చదువుతుంది. అవకాశం నాకు కనిపిస్తున్నాను. ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాను. అవకాశం కల్పించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పోలవరం ప్రజలకు 2000 కోసం పెద్ద అంతర్మీడియం పోవడం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. గెలిస్తే నేను ఏం చేస్తాను చెప్పి 20 లక్షలు మ్యాన్ఫెస్ట్ రాశాను. చూడండి, చదవండి. నకిలీ విత్తనాలు లేకుండా చేస్తున్నాను. ఏదైతే మనకి రైతు మార్కెట్ ఉన్న టైంలో ఆ మార్కెట్ ఇంకా కేసీఆర్ కాదు, చాలా మంది రోజు మీద అనుకున్నాను. చాలా పెద్ద పెద్ద అంశాలను రాశాను. పేదవాళ్ళు, సామాన్యుల కోసం రాశాను. ఒక అవకాశం మాకు కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా మార్పు ఎలాగైతే నువ్వు చూపించగలుగుతా. ఒక అవకాశం మాకు కల్పించండి. గెలిస్తే ఏం చేస్తాను 28 అంశాలు రాశాను మ్యాన్ఫెస్ట్ లో. మీరు చూడండి, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రదేశ్ కోసం, 2000 శ్రద్ధ కోసం పెద్ద పెద్ద అంశాలు ప్రయోగం చేశాను. గెలిస్తే ఏం చేస్తుంది 28 పాయింట్ ఉంది. రైతుల కోసం, పేదవాళ్ళ కోసం ఉంది. నకిలీ విత్తనాలు లేకుండా అరికట్టని రాశాను. రైతు సమస్యలే ప్రధానంగా రాశాను. ఏదైతే పెన్సిల్ రైతు మార్కెట్ ఉందో ఇంకా అలాంటి మార్కెట్ పెంచని రాశాను. ఆ రైతు ఇన్సూరెన్స్ కంపెనీ మోసం చేస్తే ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళ తరపు నేనే 10 మంది న్యాయవాదులు పెట్టించి పోరాటం రాశాను. వాళ్ళు న్యాయం చేయడానికి రాశాను. బాగా చదవండి, ఆలోచించండి. మాకు కూడా అవకాశం కనిపిస్తుంది. అదే మీ బాధ్యత. మా బాధ్యత నేను చేస్తున్నాను, మీ బాధ్యత నేను పోటీ చేస్తారు. మా సింబల్ విదేశీ సింబల్ అనమాట. నేను విశాఖ పోలవరం ప్రాజెక్టు 2000 రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలు నేను పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. గెలిస్తే నేను ఏం చేస్తాను అనేది 28 అంశాలు మేనిఫెస్టో పెట్టండి. మీరు చూడండి, అవినీతి రైతు నియోజకవర్గంగా పెంచి తీర్చిదిద్దని రాశాను. నకిలీ విత్తనాలు లేకుండా చేతని రాశాను. ఇన్సూరెన్స్ కంపెనీ రైతులు మోసం చేసిన మీరు కట్టిన ఇన్సూరెన్స్ వాళ్ళు ఇవ్వకపోయినా నా సొంత డబ్బులు ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా 10 మంది న్యాయవాదిని పెట్టించి వాళ్ళకి పోరాటాన్ని చెప్పి రాశాను. ఏవైతే రైతు మార్కెట్ ఉన్నాయో తెలుసు, ఆ రైతు మార్కెట్ సరిపోతున్నాయి కాబట్టి ఇంకా 2-3 రైతు మార్కెట్ పెంచిన చెప్పని రాశాను. సామాన్యులు, పేదవాళ్ళు, విద్య, వైద్యం అనే అంశం మీద మేనిఫెస్టో తయారు చేశాను. ఒకసారి ఆలోచించి మాకు అవకాశం కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా మార్పు ఎలా ఉంటుందని చూపించగలిగాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా నేనే సొంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కానీ కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతాను. ఏదైతే రైతులు పండించే పంటలు దానికి గిట్టుబాటు ధర రావాలి. రైతులు ఇన్సూరెన్స్ నాకుండా చేసి చేసుకుని పనిచేస్తాను. పనిచేస్తుంటే ఒక్కసారి అవకాశం కల్పిస్తే మాత్రం నేను మార్పు ఎలా ఉంటుందో సూచించగలుగుతాం. అమ్మ, నా పేరు ఆర్ఆర్ నాగరాజు. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తానమ్మా. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం ప్రతిరోజు పోరాడుతుంటాను. నాకు 3 నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. ప్రధానంగా రైతుల కోసం నకిలీ విత్తనాలు లేకుండా ఈ నియోజకవర్గంలో చేస్తానని రాసిచ్చాను. అదేవిధంగా పంట నష్టం వచ్చినప్పుడు రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటారు కదా, వాళ్ళు ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే వాళ్ళ తరఫునే నేనే 10 మంది లాయర్లు పెట్టించి ఆ లాయర్ల ఫీజులు నేనే కట్టి వాళ్ళ తరఫున వాదిస్తానని చెప్పి రాయించాను. అదేవిధంగా ఏదైతే రైతు మార్కెట్ ఉన్న గెలిట్లో అలాంటి రైతు మార్కెట్లు ఇంకా పెంచుతారని చెప్పి రాసిచ్చాను. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు రోడ్ల మీద అమ్ముకున్నారు సరిపోలేక, వాటిని కూడా పెంచాలని ఇందులో రాసిచ్చాను. కేవలం సామాన్యులు, పేదవాళ్ళ కోసమే నేను రాజకీయంలో నిలబడుతున్నాను. వాళ్ళ కోసమే ఇవి రాశాను. ఒక అవకాశం మాకు కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం. మా సింబల్ విద్యుత్ సింబల్. మేము డబ్బున్నాను కాదు, మన అవకాశం కల్పిస్తే మార్పు ఎలా ఉంటుందో నేను చూపించగలుగుతాం. మా ఊరు పట్ల వేసుకుంటారు. సంవత్సరం పంటే సంవత్సరం పండలేదు. అటు అవసరం కదా
ఎలాంటప్పుడు మాకు ఇలాగే ఏదో సాయం చేస్తే మాకు తెలిసి చల్లగా అదేనమ్మా నేను వాళ్ళ కోసమే రాశాను. అదే ఒక అవకాశం కలిపి బాగుంది చేస్తాం ఇది చేయం నువ్వు తల్లగొట్టు పోతుంది అది అదే నా కోరిక తెలుసా విజిట్ సింబల్ మాది. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్ పోలవరం ప్రాజెక్టు 2000 రూపాయల రద్దు కోసం పెద్ద పెద్ద పోరాటాలు చేశాను. నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా 3 రాష్ట్రాలు పనిచేస్తుంటాను. నేను నాకు 3 నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. కార్మికులు, పేదవాళ్ళు, సామాన్యులు, విద్య, వైద్యం, రైతుల అంశాల మీద నేను మేనిఫెస్టో పెట్టాను. నకిలీ విత్తనాలు లేకుండా నేను అరికడతని చెప్పి రాసిచ్చాను. అవినీతి రహిత నియోజకంగా పెందుతుని తీర్చిద్దని చెప్పి రాసిచ్చాను. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంది కదా, అలాంటి ఎన్టీఆర్ హాస్పిటల్ పెందుతులు పెట్టిన రాసిచ్చాను. ఎవరైతే రైతుల్ని మోసం చేసే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయో, లేకపోతే వాళ్ళకి బీమా ఎవరైనా వ్యక్తులు ఉంటారో వాళ్ళకి నా తరపు నా డబ్బులతోటి లాయర్లు పెట్టించి వెళ్ళాలని వాళ్ళ తరపు కేసు వాదిస్తానని చెప్పి రాసిచ్చాను. చాలా సామాన్యుల కోసం, పేదవాళ్ళ కోసం మేనిఫెస్టో తయారు చేశాను. ఒక్క అవకాశం కానీ మాకు అవకాశం ఇస్తే నేను ఇస్తూ పోరాటం ఎలా పోరాటంలో మాకు తెలుసు. చెప్పారు మా మనోడు చెప్పారు చెప్తాలే మా మనోడు చెప్పు మనోడే పర్లేదు చెప్పగలేదు చెప్పగలేదు మనోడే ఎందుకంటే చదువుకుండా కాబట్టి కొద్దిగా ఆయన తెలుసు కదా మా మనోడు చెప్పి చాలా నేను పోరాటం చేయడంలో సైంటిస్టులు అంటాను, డాక్టర్లు అంటాను కాదు. ఏ సమస్యని ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎంతవరకు తీసుకెళ్ళాలి అనేది నాకు బాగా తెలుసు. కాబట్టి ఈ సమస్య నేను పరిశీలించే శక్తి నాకు ఉంటుంది. నాకు ఒక పవర్ ఇవ్వగలిగితే దాన్ని ఎలా చేయాలో అలా చేయగలిగి. నా పేరు ఆర్ఎన్ నాగరాజు. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. మా సింబల్ విజిల్ సింబల్ అనమాట. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం, 2000 రూపాయల నోటు రద్దు కోసం పెద్ద పెద్ద అంశంగా నేను పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. గెలిస్తే నేను ఏం చేస్తాను అనేది 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. విద్య, వైద్యం, ఆరోగ్యం అనే ప్రధాన అంశాలు పెట్టాను. రూపాయల అంశం తీసుకుని పనిచేస్తానని చెప్పి రాశాను. కానీ గురుకుల హాస్టల్, బీసీ హాస్టల్ పెన్షన్ ఎందుకు రాశాను. బాగా గొప్పగా ఏదైతే ప్రధాన సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు నేను ఫైట్ చేసిన వ్యక్తిని కాబట్టి లోతుగా అధ్యయనం చేసి నేను ఈ మేనిఫెస్టో పెట్టాను. మా సింబల్ విజిల్ సింబల్. నా కోసం ఎందుకంటే ఇక్కడ కూర్చున్నానంటే నేను కూడా ఒక హాస్టల్లో చదువుకున్నాను. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నాకు పగిలిపోయిన గుడ్డు వస్తే పగిలిపోయిన గుడ్డు వస్తే ఆ గుడ్డుని నేను తీసుకుని నా గుడ్డు అలా చేసేవాడిని. అంటే చిన్నప్పుడే నేను ఆ రకంగా ఆలోచించేవాడిని. ఆ రకమైన సేవా దృక్పథం నాకు చిన్నప్పటి నుంచి ఉండేదాన్ని. అందుకని నేను ఈ రాజకీయాల్లో రావడం కానీ ఈ ప్రజా సమస్యల్లో నేను పోవడం చూడగా ఈ రోజు నుంచి కాదు, నేను గత 9 సంవత్సరాలు పోరాడుతున్నాను ఈ ఇష్యూస్ మీద. నేను ఈ అందరూ చేసేటప్పుడు నాకు అది వచ్చింది కాబట్టి మీకు చెప్తాను. అంటే చిన్నప్పుడు కూడా నాకు ఆ రకమైన ఫీలింగ్ ఉంది, ఎవరు బాధపడకూడదు. అందుకే నేను ఎస్ఎస్లో నిలబడ్డాను. అయితే మాకు ఒక అవకాశం కల్పించండి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే కాంట్రాక్ట్ లెవెల్ పనిచేస్తారో కాంట్రాక్టర్ వ్యవస్థను భారతదేశంలో లేకుండా తెలియని కూడా నేను పోరాడుతున్నాను. కాంట్రాక్ట్ వ్యవస్థే ఉండకూడదని కూడా నేను ప్రయత్నం చేసి అనుకోగలను. హైకోర్టులో, సుప్రీంకోర్టు కూడా డిప్యూటీ ఏరియా సిద్ధంగా ఉన్నాను. నేను అంటే పెద్ద ఇష్యూస్ ఫైట్ చేస్తాను. ఒక అవకాశం నాకు కల్పించండి.